అప్పుడు యూనిఫామ్ లేని పోలీస్, ఇప్పుడు యూనిఫామ్ ఉన్న పోలీస్. సింపుల్ చెప్పాలంటే జగనే కాదు, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ ఇండియాలోనే ఎవరు లేరు. ఆల్రెడీ ఇండియా దాటిండు. నెక్స్ట్గా అతను ఫారెన్లో ఎలక్షన్ పెట్టినా గెలిచేస్తాడు. ఓవర్ ఏం లేదు బ్రో. ఎందుకు ఓవర్ అనిపిస్తుంది బ్రో? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నాకు ఊహ తెలిసినప్పుడు నుండి నాకు వీరాభిమాని. అన్నీ ఇష్టం. ఇప్పుడు గోల్డ్లో 1 తులం ఇష్టమో 2 తులాలు ఇష్టం అంటే ఎలా చెప్తారు? గోల్డ్ అంటే ఎంత ఇష్టమే కదా. గోల్డ్ని కూడా నేను గోల్డ్తో కూడా పోల్చొద్దు, అంతకు ఎక్కువ, దేవుడికి ఈక్వల్. పవన్ కళ్యాణ్ ఎవరైనా తిడితే ఏం చేస్తాం? తిడితే చూస్తాం, వీలైనంత ఓపుకున్నంతసేపు చూస్తాం. ఇక మన వల్ల అవన్నప్పుడు ఏదో ఒకటి చేస్తాం, చేయాల్సిందే చేస్తాం. సో ఆయన సినిమాలో ఉంటేనే బాగుంది, రాజకీయాలకు వచ్చే బాగాలేదని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు సినిమా అనేది ఆయన ప్రొఫెషనల్, ఆయనకు దానివల్ల లైఫ్ వచ్చింది, దానివల్ల ఫ్యాన్స్ వచ్చారు. రాజకీయం అనేది ఒక వ్యక్తిగతం, ప్రజలకు సేవ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా సేవ చేయాలంటే అది కామన్ అయిపోతుంది. కానీ ఒక పదవిలో ఉంటే ఎక్కువ మందికి సేవ చేయొచ్చు. అలానే అతను రాజకీయాల్లోకి వచ్చాడు. అంతేగాని నేను ఏదో సీఎం అవ్వాలి, నాకేదో పదవి రావాలి, నాకేదో గౌరవం రావాలని కాదు. అతనికి ఇప్పటి వరకు ఆల్రెడీ ఇండియాలో ఎవరికి లేని గౌరవం ఉంది అంతే. మరి జగన్ ఉన్నప్పుడు 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి బాగా రచ్చ చేశాడు. అవును. ఇప్పుడు వచ్చి సైలెంట్ అయిపోయాడు, ఏ అమ్మాయిని తీసుకురాలేదని చెప్పేసి చాలా మంది వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్ వచ్చి 1 year అయింది. జగన్ 5 years నుండి ఒక పని కూడా చేయలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా పనులు, రోడ్ల విషయం కానీ మూవీస్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు అతనికే అది ఆపోజిట్ అయిపోయింది ఆ తర్వాత విషయం. కానీ ఆయన ఒక్కడు ఎన్నెన్ని చేస్తాడు. యాక్చువల్గా సీఎం చంద్రబాబు ఉన్నాడు, ఇతను డిప్యూటీ సీఎం. అది బోటు షిప్ చేశాడు, రోడ్లు వేసాడు. అతని వల్ల అయినవన్నీ చేస్తున్నాడు. ఒక మనిషి వల్ల ఎన్ని అవుతాయో అంతకు ఎక్కువనే చేస్తున్నాడు. ఇప్పుడు బాధ్యత పెరిగింది కదా. అప్పుడు యూనిఫామ్ లేని పోలీస్, ఇప్పుడు యూనిఫామ్ ఉన్న పోలీస్. ఇప్పుడు బాధ్యత ఉంటే కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళకంటూ. అతను అప్పుడు ఆవేశంతో ఉన్నాడు, అంటే ఇప్పుడు నేను ఎవరికి ఏం చేయలేకపోతున్నానని. ఇప్పుడు చేయగలుగుతున్నాడు, ఆనందంలో ఉన్నాడు. సో ఇప్పుడు అవల్ల చూపించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనం రౌడీని చూసినప్పుడే భయపడతాం, విలన్ని చూసినప్పుడే భయపడతాం. విలన్ చనిపోయినప్పుడు ఏం చేస్తాం? హ్యాపీగా లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఆ పురుగులని అతను మొత్తం మేరేశాడు. ఇప్పుడు మంచి భవిష్యత్తు, అందరి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. ఏపీలో రెడ్ బుక్ పాలన జరుగుతుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు. నిజంగానే జరుగుతుందంటారా? మేబీ వాళ్ళు ఎక్కువ పైసలు ఉన్నోళ్ళు కాబట్టి వైసీపీ వాళ్ళు ఏమన్నా చేపిస్తున్నారేమో. అన్న అలాంటోడు కాదు. 2.0 జగన్ అని చెప్పి అన్నారు, ఏమంటారు? నాకు తెలిసినంత వరకు అయితే ఈ జన్మలో రాలేడు, నెక్స్ట్ జన్మలో వస్తే చూద్దాం. పవన్ కళ్యాణ్ని ఒక సింపుల్ చెప్పాలంటే జగనే కాదు, పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ ఇండియాలోనే ఎవరు లేరు. ఆల్రెడీ ఇండియా దాటిండు. నెక్స్ట్గా అతను ఫారెన్లో ఎలక్షన్ పెట్టినా గెలిచేస్తాడు. ఓవర్ ఏం లేదు బ్రో. ఎందుకు ఓవర్ అనిపిస్తుంది బ్రో? ఇప్పుడు ఒకప్పుడు 2 సీట్లు ఓడిపోయినాడు, రెండు ప్లేస్లలో పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు అన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి అలాంటి వాళ్ళందరూ నోర్లు మోపించినాడు. నెక్స్ట్ సీఎం అవుతాడు. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో అతనికి ఒక మంచి సపోర్టింగ్ ఉంది. బీజేపీ నెక్స్ట్ అతను మెయిన్ లీడర్ కూడా అవుతాడు. మోదీకి ఇప్పుడు ఆల్రెడీ మోదీ తర్వాత సెకండ్ ప్లేస్ యోగి అలాంటి ప్లేస్లో ఉన్నాడు. కలపడు. అది ఒక జెన్యూన్, ఇది జస్ట్ సపోర్ట్ తీసుకుంటాడు, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తుంటాడు 100%. అంటే ఆయన ఓన్గా నిలబడితే అవుతాడు. కూటమి తరపున ఉంటే మనం చెప్పలేము, ఎందుకంటే టీడీపీ వాళ్ళది కూడా ఉంటాయి కదా. ఏమన్నా కూటమిలో నుంచి బయటికి వెళ్తే టీడీపీ వాళ్ళు యాంటీగా మారే అవకాశం ఉంది కదా. 100%. ఎందుకంటే ఎవరైనా అది రాజకీయం కదా. అలా ఏం లేదు. ఇంతకుముందు అతను చేస్తాడో లేదో అని చాలామంది డౌట్ ఉండే. ఇంకోటి మెయిన్ వాళ్ళ అన్న ప్రజారాజ్యం పార్టీ వల్ల అతనికి నెగిటివ్ బాగా ఉండే. వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా దాన్ని ఇంకా బాగా పెంచారు. కానీ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు కదా, అన్నీ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు సీఎం ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ అతను ఇట్లా పోస్ట్ రాదంటే కూడా చాలామంది ఏడిచి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంత అభిమానం పెరిగింది పబ్లిక్లలో. ఫైనల్ క్వశ్చన్, 175 సీట్లలో పోటీ చేస్తే సింగిల్గా ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? పవన్ కళ్యాణ్ 100 గెలుచుకోవచ్చు.